भारतीय जनता पार्टी ने मुझे भारतीय जनता पार्टी ज्वाइन करने के लिए अप्रोच किया। अगर भारतीय जनता पार्टी नहीं ज्वाइन करी तो आने वाले 1 महीने में ईडी द्वारा मुझे गिरफ्तार कर लिया जाएगा। लोकसभा चुनाव से पहले वो आम आदमी पार्टी के 4 और नेताओं को गिरफ्तार करने वाले। ఢిల్లీ మంత్రి అతీషి సంచలనమైన ప్రకటన చేశారు. త్వరలో తనతో సహా 4 ఆప్ నేతలు అరెస్ట్ కాబోతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అని ప్రకటించారు. సో ఆమె పేర్లు కూడా ప్రకటించారు. అతీషి, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా, అలాగే పాతక్, ఈ 4ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఈరోజే సంజయ్ సింగ్ ఆప్ ఎంపీకి బెయిల్ వచ్చింది. సో వీళ్ళందరినీ వరుసపెట్టి ఆల్రెడీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వాళ్ళిద్దరూ మంత్రులుగా ఉండగా అరెస్ట్ కావడం వల్లనే వారు మంత్రివర్గానికి రాజీనామా చేస్తే వారి ప్లేస్లో అతీషి, సౌరభ్ భరద్వాజ్ని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా జైలుకు పంపితే ఢిల్లీలో ఉండేదే 7 మంత్రులు ముఖ్యమంత్రితో సహా. సో 7లో 3, 4 జైలుకి వెళ్తే ఇక మిగిలేది ఎవరు అంటే ఢిల్లీ ప్రభుత్వ పాలన స్తంభించిపోయే అవకాశం కూడా కనబడుతుంది. జైలు నుంచి కేజ్రీవాల్ నేను ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాను అంటున్నాడు, కానీ అది కూడా ఎంతకాలము ఉంటుందా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ తన భిన్నమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే హైకోర్టులో పిటిషన్ కూడా పడింది, కానీ హైకోర్టు అలా మనం ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని కోర్టు ఆదేశించలేదు అని పేర్కొంది. ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదు. 2 ఏళ్ల జైలు శిక్ష పడితే తప్ప చట్టసభ సభ్యత్వం కోల్పోదు ఎవరికి కూడా. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా జైలు నుంచి టెక్నికల్గా పనిచేయచ్చు, ప్రాక్టికల్గా ఎంత మేరకు పనిచేయగలుగుతారు. ఇప్పుడు మంత్రులు కూడా జైలుకుంటే ఇక మిగిలేది ఎవరు అనేది క్వశ్చన్. బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే కేంద్రము రాష్ట్రపతి పాలన పెడితే తనకు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో సింపతి వస్తుందని బహుశా ఆశిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడి దాకా దీన్ని లాగాలి అని. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు వాళ్ళు రెడీ కావడం లేదు. అయితే అధికారికంగా చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కనుక రాజీనామా చేస్తే ఇంకా ఆప్ను అస్థిరపరిచి ప్రభుత్వాలని కూలగొట్టే పని చేస్తుంది అని. ఎందుకంటే కేజ్రీవాల్ జైలులో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే ఆప్కి ఉన్న ఏకైక ఎంపీ, పంజాబ్ ఎంపీని బీజేపీ లాక్కోగలిగింది. అందువల్ల రేపు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన ఆ ప్లేస్లో ఇంకెవరినైనా పెడితే వారు పార్టీని ఐక్యంగా ఉంచలేకపోతే ఆ ఎమ్మెల్యేలను లాక్కొని అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే పని కూడా చేస్తుంది. ఎందుకంటే నయానో, భయానో, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలా దేశంలో అనేక ప్రాంతాల్లో విపక్ష పాలిత ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిన సందర్భం కూడా ఉంది. అందువల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయకూడదు అన్న డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఇందులో మరికొంతమంది మంత్రులు కూడా అరెస్ట్ అయితే ఏం జరగవచ్చు. ఎందుకంటే ఈలోగా బీజేపీ ఇంకో నరేటివ్ కూడా లేని కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో చెప్పిన అంశము 2 రకాలుగా దాన్ని ఆయుధంగా బీజేపీ ఒకవైపు మలుచుకుంటే ఆప్ ఇంకోవైపు వివరణిస్తుంది. బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందులో ప్రధాన నిందితులు ఒకరైన విజయ్ నాయర్ తనకు రిపోర్ట్ చేయరు, తన మంత్రులైన అతీషి, సౌరభ్ భరద్వాజ్లకు రిపోర్ట్ చేస్తారు అని కేజ్రీవాల్ ఈడీ అధికారులకు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీన్ని బీజేపీ ఆయుధంగా మార్చుకొని కేజ్రీవాల్ చూడు తన మంత్రివర్గ సహచరులను జైలుకు పంపి తాను బయటపడాలని చూస్తున్నాడు అని ఆప్ నాయకత్వంలో చీలిక, విభేదాలు తెచ్చే విధంగా బీజేపీ ఎత్తుగడ వేస్తుంది. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ చేస్తూ చూడండి మిగతా మంత్రులను అతీషి, సౌరభ్ భరద్వాజ్లను కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోందని వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల ఈ టజిల్ ఆప్ వర్సెస్ బీజేపీ టజిల్, కేజ్రీవాల్ వర్సెస్ ఈడీ టజిల్, ఇది రాజకీయంగా ఏ మలుపు ఎప్పుడు తిరుగుతుందో తెలియదు.
బహుశా బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఆప్కు సానుభూతి వస్తే రావచ్చు, కానీ కేజ్రీవాల్తో సహా ఆప్ నాయకత్వం మొత్తం జైల్లో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రాఘవ్ చెద్దా ఉన్నాడు, ఆయన పంజాబ్లో గుజరాత్లో ఆప్ ఎన్నికల వ్యూహకర్త, రాజ్యసభ సభ్యుడు. సో ఇలా వీళ్ళందరినీ కూడా జైల్లో వేస్తే అటు ప్రభుత్వము పనిచేయదు, ఇటు పార్టీ ప్రతిష్టంభంలో పడుతుంది. పార్టీకి ప్రచారం చేసే నాయకుడు ఉండడు, స్టార్ క్యాంపెయినర్ ఉండడు. అప్పుడు ఆప్కు సానుభూతి ఉన్నా కూడా అది ప్రయోజనం ఇవ్వదు. ఆప్ తన అనుకూల ఓటింగ్ను కూడా సమీకరించుకోలేని పరిస్థితికి నెట్టివేయబడుతుంది. అందువల్ల ఆప్ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపకూడదు అన్నది బీజేపీ రాజకీయ వ్యూహంలాగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది, అలాగే ఒక ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి పాలించే హక్కు ఉంటుంది. ఈ రెండు హక్కుల్ని అనివార్యమైతే తప్ప హరించకూడదు. ఈ ఢిల్లీ కుంభకోణంలో విచారణ జరగబట్టి చాలా రోజులైంది. ఇప్పుడు కేజ్రీవాల్ను జైల్లోనే పెట్టి ఆయనను ఎన్నికల్లో ప్రచారం చేసుకోకుండా చేయడము అవసరమా ఈ కేసుకు అనే క్వశ్చన్ వస్తుంది. లేదా ఆయనను హౌస్ అరెస్ట్ చేసి ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చు కూడా, ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అంటే అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పాలించకుండా చేయడం రాజ్యాంగబద్ధమా? ఎందుకంటే ఈ కేసులో ఏం తేలుతుందో తెలియదు. ఇప్పటివరకైతే కేజ్రీవాల్ నిందితుడే, ఆయన నేరస్తుడిగా శిక్షింపడలే. ఈ కేసుల్లో అసలు కన్విక్షన్ రేటే చాలా చాలా నెగ్లిజిబుల్. అందువల్ల రేపు కేజ్రీవాల్ కేసులో కూడా బహుశా ఏమీ కాకపోవచ్చు. ఏమీ కానప్పుడు కేజ్రీవాల్ మరి పాలించకుండా డినై చేయడం కరెక్ట్ అవుతుందా? ఆయన రాజకీయ పార్టీగా ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ళ దాకా రావు, ప్రచారం చేసుకోకుండా ఆపడం కరెక్ట్ అవుతుందా అనేది కూడా ఒక ప్రశ్నగా ముందుకు వస్తుంది. బట్ చూస్తుంటే ఆప్ను డిస్ఫంక్షనల్ చేయాలి, ఆప్ను స్తంభింపజేయాలి అనే రాజకీయ లక్ష్యమే కనబడుతుంది ఇందులో.